ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ఈదురుగాలులకు వరి మొక్కజొన్న పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. అకాల వర్షాలు ఖమ్మం జిల్లాలో రైతాంగాన్ని నట్టేట ముంచాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈదురుగాలు తోడు కావడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. వరి మొక్కజొన్న పంటలతో పాటు మామిడి ఎందుకు పనికి రాకుండా పోయింది. రైతాంగం అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున వరి కళ్ళాల్లో ఆరబోసిన వరి అంతా కూడా తడిచిపోయింది. రంగు మారిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుందని చెప్పేసి రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా దాసాపురంలో ఉన్న రైతాంగం అంటున్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? ఎంత తడిచింది మీది? ఈ వర్షాలు వచ్చి ఈ వర్షాల వల్ల గాలి వాన వచ్చి పాడై మొత్తం తడిచి చికాజ్ అయిపోయినాయి. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఎంత తడిచింది మీది? 2 ఎకరాలు సాగు చేసినాం. వారం రోజులు అయిందండి కోపించి. సంచులో ఒకటి ఇవ్వట్లేదు. దానివల్ల నిన్నే ఒక 2 రోజుల క్రితం సంచులు ఇచ్చినట్టయితే శాతాలు చూడట్లేదు సరిగా. శాతాలు చూస్తే కుప్పలన్నీ వేసుకుంటాం. ఆ కుప్పలు వేసుకునే అవకాశాలు లేకుండా మొత్తం తడిసి మళ్ళీ చాకరీ అంతా డబల్ చాకరీ అవుతున్నాము. మీరు చెప్పండి, ఎట్లుంది మీ ధాన్యం? ఎట్లుంది? మన శాతాలు చూస్తామన్నారు, బస్తాలు వస్తాయన్నారు, రాలేదు. ఇగో ఇవాళ దడిచిన పత్తాలు కూడా రాత్రి గాలి కొట్టుకొని పోయినాయి. పట్టాలు వేస్తారు, పట్టాలు పడిపోతున్నాం మేము. అసలుకి ఎండిన నోట్లు తడుపుకోవాల్సి వచ్చింది మేము రాత్రి. మాది 10 ఎకరాలు తడిసిందండి. రోడ్డు మీద రాబట్టి వాళ్ళ వారం 10 రోజులు అవుతుంది. ఇంత మటుకు మాకు అది చూసే వాళ్ళే లేరు. ఈ వానకి నిన్న 10 మందిని పెట్టి తూర్పాలు పోపించుకున్నాం. ఆ ధాన్యం అంతా తడిసిపోయింది. మాకు వాడు అసలు కంటామంటే నీళ్ళు సొక్క తప్ప ఇంకా మాకు దిక్కే లేనట్టుగా ఉంది. ఆ పరిస్థితిలో ఉన్నాం. ఏం చేయాలో మీరే ఆదుకోవాలి మమ్మల్ని. మరి రైతాంగం అంతా కూడా ఇదే పరిస్థితి. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి దగ్గర నుంచి ఇటు పాలేరు వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. రైతాంగం అంతా కూడా తడిచిన ధాన్యాన్ని చూసి కంటతడి పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే రైతాంగం దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తడిచిన రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రైతాంగానికి కలగడానికి వీల్లేదు, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతాంగం మటుకు తడిచిన ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టుకునే పనిలో ఉన్నారు. ఈ ధాన్యం అంతా కూడా ఆరిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసుకెళ్లి విక్రయించేందుకు రైతాంగం ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఒక ధాన్యమే కాదు, మొక్కజొన్న పంట దెబ్బతింది, మామిడి పంట దెబ్బతింది, మిర్చి కూడా కళ్ళాల్లో ఉన్న అక్కడక్కడ కొద్దిపాటి ఉన్న కళ్ళాల్లో ఉన్న మిర్చి కూడా తడిచిపోయిన పరిస్థితి ఉంది. ఈ అకాల వర్షాలు ఎదురుగాళ్లకు ఖమ్మం జిల్లాలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. O2 స్టూడియో.